హలో గుడ్ మార్నింగ్ ఇమాన్ షోల్గో వీడియోస్ శుభోదయం. ఈరోజు మా కొత్త వాళ్ళతో ప్రారంభించుకుందాం. ఈరోజు అయితే కొత్త వీడియోతో ప్రారంభించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ ఏం చేయాలంటే ఎస్ చాయ్ రెండుగానే చాయ్ పెట్టుకోవాలన్నమాట. అయిపోయింది. చాయ్ వేసినాం, చాపత్తి వేసినాం అనమాట. రెడ్ లేబుల్ టీ పౌడర్ అయిపోయింది. తర్వాత కొన్ని వాటర్ తాగుదాం. దాహంగా ఉంది. అయిపోయింది. అయితే ఈరోజు రైస్ పెట్టాలన్నమాట. రైస్ అన్నమాట. 1 గ్లాస్ రైస్, 2 కప్ వాటర్ వేయాలన్నమాట. రైస్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే వాష్ చేసుకుంటే దీంట్లో ఉన్న కొంచెం కెమికల్ పౌడర్ వెళ్ళిపోతుంది. కాబట్టి బాగా వాటర్ కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే జర మంచిగా నీట్గా అవుతాయి రైస్ అయితే. అందువల్లనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్లాస్ రైస్ వేసుకున్నాక తర్వాత కొన్ని వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్లన్నీ ఇక్కడ సింకులో వేసేద్దాం. సింకులో వేసిన తర్వాత మంచి వాష్ చేసిన తర్వాత ఇప్పుడు టీ సౌండ్ వచ్చేస్తాం. తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసినాం కాబట్టి దీంట్లో 2 గ్లాస్ ఒక గ్లాస్ వాటర్ వేసినాం కాబట్టి 2 గ్లాస్ వాటర్. ఒక గ్లాస్ రైస్ వేసినాం కాబట్టి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అయిపోయింది. రైస్ కుక్కర్ ఎప్పుడైనా కింద తుంచుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం వాటర్ ఉంటాయి. అందుకే మళ్ళీ మిషన్ ఇప్పుడు పెట్టిన తర్వాత రైస్ కుక్కర్ ఆన్ చేయాలి. ఇక్కడ ఆన్ చేసినాం, ఆటోమేటిక్ అవుతూనే ఉంటుంది. మనదైతే చాయ్ అవుతుంది అనమాట. చాయ్ పెట్టినాం, మంచిగా బాయిల్ అవుతుంది. తర్వాత ఇప్పుడు బాయిల్ అవుతుంది కాబట్టి ఇంకా మిల్క్ వేద్దాం. దాంట్లో మిల్క్ వేసిన తర్వాత ఇంకా కొంచెం మంచిగా మరగనియాలన్నమాట. అప్పుడే కొంచెం బాగా మరగనిస్తే అప్పుడు ఇంకా కొంచెం మంచిగా అవుతుంది అనమాట. బాగా మరిగించిన తాటే చాయ్ బాగా టేస్ట్గా వస్తుంది అనమాట. చెప్పండి ఫ్రెండ్స్, ఇంకేంటి విశేషాలు? ఈరోజైతే మా మనిషికి జ్వరం వచ్చినాయని ఊరు వెళ్ళిపోయాను. ఇంకా మళ్ళీ కాల్ చేసినాం అనమాట. మండేనా మంగళవారం వచ్చేస్తారు ఫ్రెండ్స్. మళ్ళీ మా ఇమాన్స్తో ఓల్గా వీడియో స్టార్ట్ చేద్దాం తప్పకుండా. ఈ రోజుతో మళ్ళీ కలుద్దాం. ఒక చెరుకు రసం ఇవ్వండి. చెరుకు రసం ఇప్పుడే చెప్పాను. ఎండ
హలో ఫ్రెండ్స్, చెరుకు రసం అయితే తాగేసినాం. తీసుకోవాలనుకుంటున్నామంటే యాక్చువల్లీ ఈరోజు మా వైఫ్ లేరు కాబట్టి, ఊరికెళ్ళి అయిపోయారు కాబట్టి మనకి కర్రీస్ కావాలి కాబట్టి రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టుకున్నాం. కర్రీస్ అయితే బయట తీసుకోవాలనుకుంటున్నాం. ఒక పప్పుని ఏదైనా తీసుకుని వెళ్ళాలి. మ్యాంగో పిక్కులను ఇంట్లో రైస్ ఉంది అన్నమాట. చాలా ఎండ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి చాలా ఎండ ఉంది. ఇప్పుడే ఒక పైన చాలా బాగుంది. అల్లం గిల్లం వేసి రెస్టారెంట్ చాలా బెటర్. మామూలు ఇక్కడైతే కాలేదు, ఇక్కడైతే ఇది అనమాట. ఎక్కడ కింద అక్కడ సిగ్నల్ పడి ఉంటుంది కరెక్ట్గా, అందుకే ట్రాఫిక్ అయితే లేదు. ఇప్పుడు మనకి రోడ్డు క్రాస్ చేయాలంటే ఒకసారి చూడండి, రోడ్డు క్రాస్ చేయాలి చాలా వస్తున్నాయి. ఒకసారి ఆగి క్రాస్ చేయాలన్నమాట, లేకుంటే స్పీడ్గా వెళ్ళిపోతుంటుంది. ఇక్కడ అంటే ఎవరు వస్తుంది వాళ్ళు వెళ్ళిపోతుంది. అయ్యో బాబు ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేరు అమ్మాయి రోడ్ క్రాస్ చేసినాం. రోడ్ క్రాస్ చేసినాం. అయితే కర్రీ పాయింట్కి అయితే వెళ్తున్నాం అనమాట. అందుకే కర్రీ పాయింట్ తర్వాత మళ్ళీ మీకు వీడియో చేస్తాను. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కర్రీ పాయింట్ దగ్గర వచ్చామన్నమాట. కర్రీ చూడండి, పప్పును, బెండకాయను, చికెన్, కర్రీ, లివర్, మటన్ కర్రీ అన్నీ ఉన్నాయన్నమాట. మనమైతే ఒక పప్పును, ఒక మునక్కాయ కర్రీను తీసుకున్నాం అనమాట. అయితే ఇంకొక పెరుగు తీసుకున్నాం అంతే ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఒక పెరుగు తీసుకోవడం వల్ల చాలా మంచిది. హలో ఫ్రెండ్స్, కర్రీస్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడే కర్రీస్ తెచ్చినా అనమాట. కర్రీస్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి పాలకూర పప్పును, మునక్కాయ టమాటా కర్రీ ఒకటి తీసుకొని వచ్చాను అనమాట. మునక్కాయ టమాటా కర్రీ నా ఫేవరెట్ కర్రీ అనమాట. ఇది ఒకటేని కాదు, అన్ని ఫేవరెట్ అనుకోండి. ఫేవరెట్ ఇటు అనడానికి ఏమి ఉండదండి. తినడానికి దొరికినప్పుడు, ఇప్పుడు రోడ్డు మీద బెగ్గర్స్ ఉంటారు, తినడానికి దొరకనప్పుడు ఏది దొరికితే అదే ఫేవరెట్ అనుకోవాలి. మనం అది ఫేవరెట్ ఇది ఫేవరెట్ అని చెప్పకూడదు అనమాట. పాలకూర పప్పు అయితే ఇవి రెండు దీన్ని చేసుకున్నాం. పెరుగు. ఇప్పుడు మన భోజనం రైస్ పెట్టుకున్నాం అనమాట. రైస్ పెట్టుకొని దాంట్లో రైస్ పెట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లోని మ్యాంగో పికిల్ కొంచెం బాగుంటుంది. ఇది మ్యాంగో పికిల్ అన్నమాట. మ్యాంగో పికిల్ తోటకూరను బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం మ్యాంగో పికిల్ వేసుకొని తర్వాత పాలకూర పప్పు మ్యాంగో పికిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ చేసి చూద్దాం. ఇక్కడైతే పెట్టుకున్నాం. కెమెరా అటు సైడ్ కనిపించట్లేదు కాబట్టి కొంచెం డౌన్ చేస్తే బెటర్. ఇక వాళ్ళు మొత్తం డౌన్ అయిపోతుంది ఇది. ఓకే, ఇంత ఉండండి సరిపోద్ది. ఓకే.